హలో అండి, చూసారా villageDecor.in నుంచి ఈ రోల్ అయితే తెప్పించుకున్నా. పెద్ద రోల్ ఏమో అక్కడ పొయ్యి దగ్గర నాటిపించిన, ఒక బుల్లి రోల్ ఏమో దంచుకోవడానికి పక్కన పెట్టుకున్నా. మీకు తెలుసు కదా. అయితే ఇంకా ఇంట్లోకి రోల్ లేవండి. రోల్ లక్ష్మీ స్వరూపము, ఇంట్లో రోల్ లేకుండా ఉండొద్దని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. సో ఇవి 2 రోళ్ళు అయితే తెప్పించుకున్నా. అప్పుడప్పుడు టమాటా చట్నీ కచ్చాపచ్చ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. అట్లనే గోంగూర చట్నీ, ఇవన్నీ కూడా ఫస్ట్ శుభ్రంగా అంతా క్లీన్ చేసి పెట్టుకొని, ఇంకా మనకి కక్కుడు కొట్టుంటారు కదా, ఇది కొత్తగా కక్కు కొట్టినప్పుడు అందులో బియ్యం గాని లేదా ఏదైనా పప్పు లేదా వరి పొట్టు ఇట్లా ఏవైనా చేసి సీజనింగ్ చేసుకోవచ్చు. నేనైతే బియ్యం పోసి సీజనింగ్ చేస్తున్నా. ఈ 2 రోళ్లలో కూడా బియ్యం అయితే పోసి సీజనింగ్ చేస్తున్నా. ఎక్కడన్నా గరుకులున్నా ఎట్లానే ఇసుకేసుకున్నా ఇట్లా ఒక 2 టైమ్స్ అట్లా రుబ్బేసినామంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఏది ఉండదన్నట్టు. కొత్త కక్కు కొట్టినాక ఎవరైనా సరే ఊర్లో రోల్లో ఏ రోల్లో అయినా సరే సీజనింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఈ 2 రోళ్లలో కూడా బియ్యంతో ఇట్లా సీజనింగ్ అయితే చేసిన. ఇదంతా కూడా తీసి పడేయాలి. తీసి పడేసి రోలు నీట్ గా శుభ్రంగా చేసుకొని అవంతా కూడా తీసి పడేసి రోడ్ని నీట్ గా శుభ్రం చేసుకున్నామంటే పచ్చళ్ళకి గాని పిండికి గాని మన రోళ్ళు అయితే రెడీ అయిపోయినట్టే. అప్పుడు మన పెద్దవాళ్ళేమో మొత్తం రోడ్ల పైన ఆధారపడుతుండే. ఇప్పుడు మనం అది లేదనుకోండి, ఒడ్లు దంచుకోవడము, రాగులు ఇసురుకోవడము, దోశ ఇడ్లీకి ఏదైనా సరే రోట్లో రుబ్బుకోవడము, చికెన్ మటన్ అది ఏదైనా చేసినా కూడా మసాలాలు అంతా కూడా రోట్లో రుబ్బుకోవడము, అట్లనే పచ్చళ్ళు అన్ని కూడా రోట్లో దంచుకోవడము ఇట్లా ఉంటుండే. ఆ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఇంకా రోళ్ళు అయితే సీజనింగ్ అయిపోయిందండి. క్లీన్ గా కడిగేసి శుభ్రంగా తుడిచేసి, ఇంకా రోలు లక్ష్మీదేవి స్వరూపం అంటారు కాబట్టి ఫస్ట్ మనం పూజ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఇంకా నేను మినప బోండాలు చేద్దామని చెప్పి మినపప్పు నానబెట్టుకుని ఉన్నా. ఇంకా రోట్లో వేసి రుబ్బుతున్నా. దోశపిండి కూడా రోట్లో రుబ్బుకుంటే దోశ గానీ ఇడ్లీ గానీ స్మూత్ గా భలే ఉంటది. వడలు కూడా మంచిగా పొంగి క్రిస్పీగా భలే ఉంటాయండి రోట్లో చేసుకున్నవి. చాలా మంది నన్ను టమాటా చట్నీ ఎట్లా చేస్తారమ్మా అని అడుగుతుంటారు. పచ్చిమిర్చి టమాటా ఆయిల్లో వేయించుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చెల్లిపాయలు అట్లనే ఉప్పు కొద్దిగంత పసుపు వేసేసి ఇట్లా రోట్లో వేసుకొని కచ్చాపచ్చ దంచుకోవడమే. మిక్సీలో కంటే ఇట్లా రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటది ఈ చట్నీ. ఇట్లా కచ్చాపచ్చ దంచుకున్న తర్వాత ఒక పచ్చిల్లిగడ్డ వేసుకొని దంచేసుకొని తీసేసుకోవడమే. సూపర్ గా ఉంటది. కొంచెం చింతపండు ఉంటే చింతపండు వేసుకోవచ్చు, లేదా ఒక నిమ్మకాయ చెక్క పిండేసి తీసేసినామంటే చట్నీ రెడీ. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది. రైస్ లేక బాగుంటది, అట్లనే మినప బొండల్లోకి వడల్లోకి మస్తు ఉంటది. ఇంకా వడలకి పిండి అయితే రెడీ. అందులో కొద్దిగా మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకొని బోండాలు వేసుకోవడమే. బోండాలు అయితే క్రిస్పీగా బాగా పొంగి బల్లె వస్తాయి. రోట్లో రుబ్బుకున్నది కదా కాబట్టి బల్లె వస్తుంది. అందులోకి ఈ చట్నీ వేసుకొని తింటే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటదండి. తింటుంటే కూడా క్రిస్పీగా ఉంటాయి. ఈ పచ్చడి కాంబినేషన్ లో తింటుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటది. మీరు ఈ టేస్ట్ ని ఒకసారి ట్రై చేయండి, మస్తు ఉంటది. స్పెషల్లీ రోట్లో రుబ్బుకొని మరీ ట్రై చేయండి, మస్తు అంటే మస్తు ఉంటది. ఈ రోల్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, చూడండి.